శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 58వ శ్లోకం. మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః. దీని అర్థం, సాగర జలములో మునిగియున్న భూమిని తన దంతములతో శ్వేత వరాహ రూపమున ధరించి పైకి ఎత్తినవాడు, భూమిని వెలికి తీసి తెచ్చుట చేత భగవానుడు గోవిందుడు గాను, పరమ భక్తుడు గాను, పరమ జ్ఞానులు మహర్షులు మున్నగు శోభనమైన సేన కలిగి ఉండి సుషేణః అని స్తుతించబడువాడు, సువర్ణమైన భుజకీర్తులు కలిగి భక్తులకు దర్శనీయుడుగాను, ఉపనిషత్తులు మననము చేయుట చేత మహర్షులకు హృదయ గుహలలో దర్శనమిచ్చువాడు, జ్ఞానమును ఐశ్వర్యము బలము వీర్యము మొదలగు వాటిచే గంభీరముగా ఉండువాడు, మహర్షుల హృదయాలలో నిగూఢమైన ఉనికి కలవాడు, సులభముగా గ్రహించుటకు వీలులేనివాడు, మనోతత్వమును తెలియబరుచు సుదర్శనమును చక్రమును, బుద్ధితత్వమును తెలియబరుచు కౌమోదికియను గదను ధరించువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 59వ శ్లోకం. వేదః స్వాంగోజితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. దీని అర్థం, విశ్వపతి అయిన విశ్వపిత అయిన సృష్టి చేయువాడు, సృష్టి కార్యమునకు కావలసిన సాధన సామగ్రి కూడా తానే అయినవాడు, తన అవతారములందు అపజయము పొందనివాడు, వైకుంఠము అపరాజిత అయినందున నారాయణుడు అజితః అని స్తుతించబడువాడు, అనంతమునకు సంకేతమైన నీలివర్ణము కలిగిన భగవంతుడు అనంతుడుగా కీర్తించబడువాడు, తాను అవతారములెత్తినప్పుడు కూడా తన స్వరూప సామర్థ్యములను వదలనివాడు, ప్రళయకాలములలో సర్వులను తనలో ఇముడ్చుకొని తాను మార్పు చెందనివాడు, తన నుండి ఆవిర్భవించిన విశ్వమును తనలోనే లయింపజేసుకొనువాడు, తన స్వరూపముచే విశ్వమును కప్పబడువాడు కాన తాను వరుణః అనియు, మహిమాన్వితులైన వశిష్ఠ అగస్త్యులుగా తానే వ్యక్తమైనందున వారుణః అనియు కీర్తించబడువాడు, భగవానుడు అద్వయుడు అనంతుడుగాన వృక్షము వలె దృఢముగా ఉండేవాడు, ఆకాశమంతా వ్యాపించినవాడు, సృష్టి స్థితి లయమనడి మహాకార్యములను గొప్ప మనసుతో చేయువాడు, మహామనాః అని కీర్తించబడువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు.